కర్మ ఈ పదం వినడానికి చిన్నగా ఉన్నా దీని పర్యవసానం మాత్రం తీవ్రంగా ఉంటుంది. కర్మ అనేది మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. దానిని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇది మనిషికి మారుతుంది. కర్మఫలం అనుభవించాల్సిందే. తెలిసి చేసినా తెలియక చేసిన కర్మ సిద్ధాంతం కర్మఫలం నుండి బయటపడలేము. ఇప్పుడు ఈ కర్మ అనే పదాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ కూడా అలాంటిదే. ఒకరు చేసిన తప్పు వల్ల ఎదుటివారు కూడా బలి కావాల్సి వస్తే, తిరిగి అదే సంఘటన వల్ల అతడితో పాటు అతడి స్నేహితులు కూడా బలి కావాల్సి వచ్చింది. కర్మ అనేది తనతో పాటు తనతో ఉన్న వాళ్ళను కూడా వదలదు. తప్పు చేసిన వ్యక్తి మరియు తప్పును ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఈ కర్మ నుండి తప్పించుకోక తప్పదు అని చెప్పే ఈ సంఘటనే ఈ కథ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఎందుకంటే ఈ నా ఛానల్ అతి తక్కువ టైంలో 100 మంది సబ్స్క్రైబర్ క్లబ్లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అది 25 రోజుల్లో. సో దీనికి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు. అలాగే ముందు కూడా ఈ నా స్టోరీలను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ స్టోరీలకైతే వెళ్ళిపోదాం. ఈ స్టోరీని మనకి హనిమిరెడ్డి గారు అందించారు. తన ఫ్రెండ్స్ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఆధారం చేసుకొని అయితే ఈ స్టోరీని అయితే రాయడం జరిగింది. ఇక స్టోరీలోకి వెళ్తే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. మనం మన జీవితంలో మర్చిపోలేని సంఘటనలు, సన్నివేశాలు, సందర్భాలు మన ఫ్రెండ్స్ వల్ల మనకు ఎన్నో ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకొని మాత్రం ఈ కథ ఉంటుంది. కళలు. ప్రపంచంలో కళలు కనలేని వారు అంటూ ఎవరు ఉండరు. ఎక్కువ మంది ఈ కళలలోనే సమయం గడిపేస్తుంటారు. మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి కళలో దయ్యాలు, భూతాలు వస్తుంటాయి అని చెప్పుకుంటుంటారు. కొంతమంది వాటిని అలుసుగా తీసుకొని ఇతరులను భయపెడుతుంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, కొంతమంది మూఢనమ్మకాలతో చాలామంది వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ కాలంలో సైంటిఫిక్గా ఆలోచించి చూడండి, ఉన్నాయా లేవో మీకే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన కొంతమంది బాబాల వల్ల మనం మ్యాజిక్కి త్వరగా అట్రాక్ట్ అవుతున్నాం. లైఫ్లోని లాజిక్ మిస్ అవుతున్నాం. దీనివల్ల జీవితంలో ఏం కోల్పోతామో మనకు తెలియదు. అది వస్తువైనా కావచ్చు, లేదా ప్రాణం కూడా కావచ్చు. ముగ్గురు స్నేహితులకు ఈ సంఘటన ఎదురైతే ఎలా ఉంటుందో అనే ఈ సన్నివేశంలో ఈ కథ అయితే నడుస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఊరికి చివర ఒక ఇంజనీరింగ్ కాలేజీ పంట పొలాల్లో నిర్మానుషంగా ఉంది. రే అభి, లేవరా త్వరగా అంటూ ఒక గొంతు నన్ను మేల్కొల్పుతుంది. ఎవరా అని లేచి చూస్తే రాము. వాడి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. కోపంగా చూస్తున్నాడు. ఏంటిరా, ఏమైంది, ఇలా ఉన్నావు అని అడిగాను కోపంతో. రేయ్, ఒకసారి గ్రౌండ్లోకి రా, నీకే తెలుస్తుంది నేను ఇలా ఎందుకు ఉన్నానో అన్నాడు. నాకేం అర్థం కాలేదు. బయటికి వచ్చి చూస్తే లిఖిత్ గాడు ఎవరితో గొడవ పడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, ఈరోజు మా కాలేజీలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది అని. నా పేరు అభి. రాము అండ్ లిఖిత్ నా బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఎంత స్నేహంగా ఉంటామంటే మా స్నేహాన్ని చూసి ఇతరులకి ఈర్ష్య పుట్టేంత అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కాలేజీ అంటేనే గొడవలు, ప్రేమ, ఇవి తప్ప ఇంకేవి స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేయవు. అలాంటి ఒక సన్నివేశం మాలో కలగజేయాలని కొంతమంది మా స్నేహాన్ని చెడగొట్టాలని చేసిన ప్లానే ఇప్పుడు ఈ విషయంపై గొడవపడి మమ్మల్ని వేరు చేయాలని కొంతమంది చేయబోయే కల్పిత సంఘటన. రే మధు, కాలర్ వదలరా, నీకే బే చెప్పేది, వదులు. అలా నేను గొడవ పడుతుండగా బలంగా ఒక చేయి మధుగాడి ముక్కు పగిలిపోయి రక్తం వస్తుంది. మధు వల్ల గ్యాంగ్కి మా స్నేహం అంటే పడదు. ఎలా అయినా సరే ఈరోజు మాతో గొడవ పడాలని నిన్న వేసిన స్కెచ్ ఇప్పుడు వాడు అనుకున్నట్లే మాతో గొడవ పడుతున్న సంఘటన జరుగుతుంది. అలా మొదలైంది అనే అనుకున్న లోపు మా ప్రిన్సిపల్ రావడం, మేము సస్పెండ్ అవ్వడం, అన్నీ ఇలా జరిగిపోయాయి. ఇలా జరగడం మాకు మామూలే. కానీ ఇంకో 3 రోజుల్లో మా కాలేజీలో ఒక ఫంక్షన్. దానికి మాత్రం స్ట్రిక్ట్గా ఆర్డర్ వేసి వస్తే డిబార్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయినా మేము వాడి మాట ఎప్పుడు విన్నామని, మాకు ఇది కొత్త కాదు అనుకోని ఎలా అయినా సరే ఫంక్షన్కి మాత్రం మిస్ అవ్వకూడదు అనుకున్నాము. నేను, లిఖిత్ ఊరి లోపల ఒక రూమ్లో ఉంటాము. రాము విజయవాడ. ఫంక్షన్ రోజు రానే వచ్చింది. వెళ్దామా వద్దా? వెళ్తే ప్రిన్సిపాల్ డిబార్ చేస్తాడు, వెళ్ళకపోతే అభి కోప్పడతాడు. ఎందుకంటే వాడు ఏదైనా ఛాలెంజ్లా తీసుకుంటాడు. అందుకే మేము వెళ్ళక తప్పలేదు. రాము బైక్ వేసుకొని మా రూమ్ బయట ఎదురు చూస్తున్నాడు. నేను రెడీరా, వాడు రెడీ అవుతున్నాడు, వెయిట్ చేయి అన్నాను. ఏంటిరా వాడు, ఏమైనా మేకప్ వేసుకుంటున్నాడా? ఏంటి, టైం అవుతుందిరా, త్వరగా రమ్మని చెప్పు. రేయ్, వాడు అర్జున్ రెడ్డి మూవీ చూస్తున్నాడు రా,
రాము సీరియస్గా బైక్ దిగి ఇప్పుడు మూవీ ఏంటి వాడికి మైండ్ దొబ్బిందా? అది కాదు మామ, ఒకవేళ కాలేజీలో గొడవ అయితే ధైర్యం కోసం ఆ మూవీ చూస్తున్నాడు. ఆహా, ఏం తెలివిరా బాబు, అయినా మూవీ చూస్తే ధైర్యం వస్తుందా? అలా మాట్లాడుకుంటుండగా లిఖిత్ వచ్చాడు. టైం అవుతుండడంతో వాడిని ఏమి అనలేక కాలేజీకి బయలుదేరాం. ఫంక్షన్ నైట్ కావడంతో కొంచెం డ్రింక్ చేసి వెళ్దాం అనుకున్నాం, కానీ రాము ఒప్పుకోలేదు. సరేలే అని సరాసరిగా బైక్ కాలేజ్ ముందు ఆగింది. అప్పటికే కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోయాం. కొంచెం సేపు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాం. ఏంటిరా ఈ డ్యాన్సులు, సర్కస్లో కోతుల్లాగా ఎగురుతున్నారు, నా వల్ల కాదురా, వెళ్ళిపోదాంరా, అలసటగా ఉంది అని రాము అంటుండగా రాము అని ఎవరో అరుస్తున్నట్లు వినిపించింది. ఎవరా అని చూస్తే వినయ్ గాడు. వినయ్, వాడు కూడా మా ఫ్రెండే, కానీ మాతో పెద్దగా కలిసి ఉండడు. వాడి లోకమంతా అమ్మాయిలే, వాళ్ళతోనే ఎప్పుడు పులిహోర కలుపుతుంటాడు. అవసరం ఉంటే గాని మా వైపు చూడడు. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందో ఏంటో. రాము, కొంచెం నీ బైక్ ఇస్తావా, అర్జెంటుగా 10 నిమిషాల్లో వచ్చేస్తా అని అన్నాడు. అంత అర్జెంట్ అయితే బాత్రూమ్కి వెళ్ళరా, బైక్ ఎందుకు అన్నాను నేను. అది కాదురా, వేరే పని ఉందిరా, ప్లీజ్ రా అని బతిమలాడుతున్నాడు. వాడు లవర్ని మెయింటైన్ చేస్తున్నాడని తెలుసు, కాకపోతే బయటపడటం లేదు. సరేలే కదా అని రాము బైక్ కీస్ ఇచ్చాడు. ఇస్తూ వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించి తీసుకురా అని అన్నాడు. సరేలే అని వెళ్ళిపోయాడు. రే మామ, బోరింగ్గా ఉందిరా, వెళ్దాం పదరా అని రాము పైకి లేచాడు. మధ్యలో లిఖిత్ కలగజేసుకొని ఇలా అన్నాడు. రే మామ, బోరింగ్గా ఉంటే లైన్ వేసుకోరా, మంచి మంచి కలరింగ్ కనిపిస్తుంటే. ఏ లైన్ రా బాబు, కేబుల్ లైనా? నీకు అలవాటు ఉంటే నువ్వు వేసుకో అంటూ వాడు నోరు మూయించాడు రాము. సరేలే కదా అని ముగ్గురం కలిసి క్లాస్ రూమ్లోకి వెళ్ళాం. రాముకి సిగరెట్ అలవాటు ఉంది, అందుకని ఈ టైంలో ఎవరు ఉండరని వెళ్ళాం. రాము సిగరెట్ వెలిగిస్తూ, రే మామ, హర్రర్ మూవీస్ ఉంటే పెట్టండిరా, కొంచెం సేపు టైంపాస్ అవుతుంది, తర్వాత తినడానికి వెళ్దాం. అభి, నీ దగ్గర ఏదో హాలీవుడ్ హర్రర్ మూవీ ఉందన్నావు, పెట్టరా చూద్దాం అని అడిగాడు రాము. బ్యాటరీలో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా మామ. లిఖిత్, నీ మొబైల్లో ఉంది కదా, చూద్దాం పదా మామ అన్నాను. సరే అని మేము డోర్ లాక్ చేసి ఇంట్రెస్ట్గా చూస్తున్నాం. అలా కొంచెం సేపు గడిచింది. నాకు లిఖిత్కి బాగా ఆకలిగా ఉండటంతో మేమిద్దరం వెళ్ళి తినేసి వచ్చాం. రాము మాత్రం ఆ మూవీ చూస్తుండిపోయాడు. రే రాము, ఏంటిరా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావు, అందులో ఏమైనా శృంగారపు దృశ్యాలు ఉన్నాయా ఏంటి, అంత కాన్సన్ట్రేట్గా చూస్తున్నావు అని సరదాగా అన్నాడు లిఖిత్. వాడు మాత్రం మేము ఎవరో కూడా తెలియనట్టు ఆ సినిమాలోనే లీనమైపోయాడు. మా మాటలు కూడా వినిపించుకోలేదు. సరేలే అని మేము కూడా చూస్తుండిపోయాం. అలా చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకున్నాం. వాడు మాత్రం ఏమీ తినకుండా అలాగే నిద్రపోయాడు. మేము ఎప్పుడు నిద్రపోయామో తెలియదు. అలా చాలా సమయం వరకు నిద్రపోతున్నాం. రాత్రి 11:30 టైం అవుతుంది. అప్పటికే లేట్ కావడంతో స్పీడ్గా బైక్ వేసుకుని వెళ్తున్నాడు రాము. అసలే అర్ధరాత్రి, టైం 12 కావస్తుంది. బైపాస్ మీద ఒక్కడే వెళ్తున్నాడు. చుట్టుపక్కల కనుచూపు మేరలో ఏ వాహనాలు కనిపించడం లేదు. ఒక్కసారిగా ఆ రోడ్ స్ట్రీట్స్ లైట్స్ ఆగిపోయాయి. అంతే, గుండెల్లో పిడుగుపడినంత భయం వేసింది. మనసులో దేవుడిని తలుచుకుంటూ స్పీడ్గా నడుపుతున్నాడు. తన ఊరికి దగ్గరగా వచ్చేశాడు. ఇంకా భయం లేకుండా బైక్ స్పీడ్ తగ్గించి నెమ్మదిగా వెళ్తున్నాడు. ఒక సందులోకి బైక్ తిప్పాడు. అంతే, సడన్గా బ్రేక్ వేశాడు. ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. ఎదురుగా ఒక అమ్మాయి రోడ్డు పైన స్పృహ తప్పి పడిపోయినట్టు ఉంది. రాముకి యాక్సిడెంట్ అన్నా దయ్యాలన్నా చాలా భయం. చూడగానే తడిపేసుకుంటాడు. నిర్మానుషంగా పడి ఉన్న ఆ అమ్మాయిని చూసి భయపడ్డాడు. పైగా ఆ అమ్మాయి పూర్తిగా తెల్లబట్టలు వేసుకొని ఉంది. అందుకే వాడికి భయం వేసి మనకెందుకులే అని పక్క నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక ఎదురుగా ఒక లారీ స్పీడ్గా వస్తుంది. వాడికి జాలిగుణం ఎక్కువ. ఒకవేళ అమ్మాయిని చూడకుండా ఆ లారీ వాడు పోనిస్తే, వామ్మో ఇంకేముంది, ఆ అమ్మాయిని నేనే చంపినట్టు అవుతుంది అనుకొని వెంటనే బైక్ రివర్స్ చేసి లారీని ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి స్పీడ్గా వెళ్తున్నాడు. లారీ కంటే ముందుగా వెళ్ళి అమ్మాయిని లేపాడు. తను ఏమీ మాట్లాడకుండా లేచింది. రాము బైక్పై తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి ఇంకా నిద్రమత్తులోనే ఉంది. తనని బెడ్ పైన పడుకోబెట్టి కొంచెం ఫ్రెష్ అవుదామని స్నానానికి వెళ్ళాడు. ఇంతలో తన స్పృహలోకి వచ్చింది. ఇక్కడికి ఎలా వచ్చాను, అసలు నేను ఎక్కడ ఉన్నాను అని మనసులో అనుకొని బయటికి వెళ్దామని డోర్ దగ్గరికి వెళ్తుండగా రామ్ అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చాడు. అది చూసిన అమ్మాయి తన వైపు కోపంగా చూస్తుంది. హలో, నా పేరు రామ్, మీరు రోడ్డుపై స్పృహ తప్పి పడిపోతే తీసుకువచ్చాను అంటూ తన దగ్గరికి వెళ్తున్నాడు. తనకి ఇంకా కోపం ఎక్కువైంది. సడన్గా కరెంటు పోయింది. కిటికీలో నుంచి వెన్నెల తన మొహంపై పడుతుంది. తెల్లని బట్టలతో ఆ నిండు వెన్నెల కాంతిలో ఆమె తనకి దెయ్యంలా కనిపిస్తుంది. తన దగ్గరికి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. రాము స్నానం చేసి టవల్ మీద ఉన్నాడు. వాడు భయపడుతూ వెనుకకు అడుగులు వేస్తున్నాడు. అంతే, తన టవల్ జారిపోయింది. ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ బయటకు పరిగెట్టింది. వాడు టవల్ని సరిచేసుకొని, హే ఆగు, భయపడకు, ఆగు అంటూ అరుస్తున్నాడు.
ఇంతలో తనకి అభి గొంతు వినిపిస్తుంది. రే రాము, లేవరా, ఏంటి కలలు కంటున్నావా? ఏదైనా పీడకల వచ్చిందా? అలా అరుస్తున్నావు? ఏమి లేదురా, నాలో నేనే మాట్లాడుకుంటున్నా. సరేలే గాని, టైం ఎంతరా? చాలాసేపు నిద్రపోయినట్టున్నాం అని టాపిక్ మార్చాడు. అప్పటికే టైం రాత్రి 12 గంటల 12 నిమిషాలు అయింది. ఫంక్షన్ అయిపోయినట్టు ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. రే, ఎవరైనా ఫ్లాష్ వేయండి, చీకటిగా ఉంది. ఛార్జింగ్ లేదురా, బ్యాటరీ డెడ్ అన్నాడు లిఖిత్. వాడు మొబైల్లోనే మూవీ చూసాం కదా అన్నాను. నా మొబైల్లో 5% ఉంది. రాము మొబైల్లో కూడా స్విచ్ ఆఫ్ అయినట్టుంది, ఆన్ అవ్వడం లేదు. అరే అభి, నీ మొబైల్ ఛార్జింగ్ ఉందిగా, ఒకసారి వినయ్కి కాల్ చేయరా, వాడే వస్తాడు. నేను వాడి నెంబర్కి కాల్ చేశాను. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరేలే అని నా మొబైల్లో ఫ్లాష్ వేసుకొని బయటికి వచ్చాం. అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఇప్పుడు ఎలారా, బైకు కూడా లేదు. ఊరికి చివర ఇలా చిక్కుకుపోయాం. ఏంటిరా అని భయపడుతున్నాడు లిఖిత్. రే మామ, ఎందుకురా భయపడుతున్నావు? మనం ఏమైనా శ్మశానంలో ఉన్నామా? ఏంటి, మన కాలేజే కదా అని రామ్ వాడిని ఇంకా భయపెడుతున్నాడు. రాత్రి అయితే మన కాలేజీ శ్మశానం మించి ఉంటుందిరా, అదేరా నా భయం. అలా మాట్లాడుకుంటూ కాలేజ్ బయటికి వెళ్ళిపోయాం. ఊరి లోపలికి వెళ్ళి రోడ్లో ఏదైనా ఆటో వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం. అరే మామ, నిద్ర వస్తుందిరా, వెనక్కి వెళ్దాంరా, కాలేజీలో పడుకొని రేపు పొద్దున వెళ్దాంరా అని అన్నాను నేను. నా మాట పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా నిద్రమత్తులోనే ఉన్నారు. టైం సరిగ్గా 1 గంట 6 నిమిషాలైంది. చివరిగా 5 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం అనుకున్నాము. అలా వెళ్తుండగా ఇంతలో సడన్గా నా ఫోన్ మోగింది. చూస్తే వినయ్ గాడు కాల్ చేస్తున్నాడు. ఛార్జింగ్ 2% ఉంది. త్వరగా ఫోన్ లిఫ్ట్ చేశాను. కానీ ఊరి చివర ఉన్నాం కదా, వాడి మాట సరిగ్గా అర్థం కావడం లేదు. ఏదో గట్టిగా అరుస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. లిఖిత్ స్పీకర్ ఆన్ చేయమన్నాడు. ఆన్ చేశాను. ఒక్కసారిగా పిడుగుపడినంతగా శబ్దం వచ్చింది. వాడు మాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరి ఫోన్లోనూ ఛార్జింగ్ లేదు. ఇక చేసేది ఏమీ లేక తిరిగి క్లాస్ రూమ్లోకి వెళ్దామనుకున్నాను. రామ్, వద్దురా, ఎలా అయినా సరే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అసలే మన కాలేజీ శ్మశానానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉండడం మంచిది కాదు అని లిఖిత్ వైపు చూస్తూ వాడిని భయపెట్టాలని అంటున్నాడు. మా కాలేజీకి కొంత దూరంలో ఒక శ్మశానం నిజంగానే ఉంది, కానీ మేము పట్టించుకోలేదు. ఏమి కాదులే అని లిఖిత్కి ధైర్యం చెప్పి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంతలో మాకు ఆటో వస్తున్న శబ్దం వినిపించింది. అంతే, మేము పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాము. ఆటో శ్మశానం లోపల నుంచి వస్తుంది. మేము చీకట్లో సరిగ్గా చూడలేదు. ఏమైతేనే, ఎలాగోలో ఆటో వస్తుంది కదా, ఊరి లోపలికి వెళ్ళొచ్చు అని అనుకొని ఆటో ఆపి ఎక్కేశాం. మేము ముగ్గురం నిద్రమత్తులో ఉన్నాం. ఆటో వాడు ఎటువైపు తీసుకెళ్తున్నాడో మేము గమనించలేదు. అలా చాలా దూరం తీసుకెళ్తూ ఉన్నాడు. అభి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? చాలాసేపటి నుంచి వెళ్తూనే ఉన్నాం. ఆటో బాబాయ్, మేము ఊరి లోపలికి వెళ్ళాలి, బైపాస్లోకి పోనిస్తున్నావు. అవునరా, మనం ఇటువైపు వెళ్తున్నామేంటి అని రామ్ అడిగాడు. చిన్న, నేను వెళ్ళాల్సింది ఇటువైపు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఇటువైపే అనుకొని పోనిస్తున్నా, మీదే తప్పు అని ఆటో ఆపేశాడు. సరేలే అని ఊరి లోపలికి పోనివు బాబాయ్, ఇప్పటికే చాలా అలసిపోయాం. డబ్బులు ఎక్కువ ఇస్తాంలే బాబాయ్ అని అభి అన్నాడు. లేదు చిన్న, నాకు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా వెళ్ళిపోవాలి అన్నాడు. మేము ఎంత చెప్పినా వినడం లేదు. సరేలే అని మేము ఆటోలోకి వెళ్ళి దిగేశాము. రాము డబ్బులు ఇస్తున్నాడు. మేము దాదాపు 4 కిలోమీటర్ల వరకు వచ్చేసాం. రామ్ డబ్బులు ఇస్తుండగా ఒక్కసారి గాలి బలంగా వీచింది. డబ్బులు కింద పడిపోయాయి. నేను తీస్తానులే చిన్న అని బాబాయ్ తీయబోతున్నాడు. మళ్ళీ ఒక్కసారిగా గాలి వీచింది. బాబాయ్ చొక్కా పైకి లేచింది. అది చూసిన రామ్ స్తంభించిపోయాడు. మేము అదేం పట్టించుకోలేదు. ఒక్కసారిగా రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా నిశ్శబ్ద చీకటికి కమ్ముకుంది. దూరంగా నక్కల అరుపులు, దెయ్యం వచ్చే ముందు కొన్ని సూచనలకు ప్రకృతి తెలిసిపోతుందో అలా మేము ఉన్న ప్రదేశం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతలో బాబాయ్ రామ్తో వద్దు చిన్న, వద్దు అని అరవడం మొదలుపెట్టాడు. రామ్ ఏ కదలిక లేకుండా అలానే చూస్తూ మాతో ఏదో చెప్పబోతున్నాడు. కానీ బాబాయ్ వద్దు చిన్న, వద్దు అని ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. మాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏమైందిరా అని వాడిని గట్టిగా పట్టుకొని అడిగాడు లిఖిత్. రేయ్, వాడు వాడు అని చెప్పబోతుండగా ఒక్కసారిగా బాబాయ్ వెంటనే వచ్చి లిఖిత్ని పక్కకు నెట్టి రామ్ మెడ మీద చావు దెబ్బ కొట్టాడు. వాడు పక్కనే ఉన్న డివైడర్కి తగిలి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అసలు మాకు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. అంతా ఒక్క సెకండ్లో జరిగిపోయింది. నాకు లిఖిత్కి గుండెలు జారిపోయినట్టు అనిపించింది. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేపుతున్నాం. అయినా లేవడం లేదు. తలకి చిన్న గాయమైంది. కొద్దిగా రక్తం కూడా వచ్చింది. అప్పటి వరకు మామూలుగా ఉన్న బాబాయ్ ఇప్పుడిప్పుడే తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. మొహమంతా గాజు ముక్కలతో గుచ్చుకొని అంతా రక్తం, చేతులు తెగి పడిపోయేలా ఉన్నాయి. శరీరం అంతా రక్తం. చెప్పాలంటే బాబాయ్లో రక్తంతో స్నానం చేసినట్టు ఉన్నాడు. ఇక మేము ఏం ఆలోచించకుండా పరిగెత్తడం మొదలుపెట్టాం.
మేము వచ్చిన వైపే బైపాస్ నుండి వెనుకకు పరిగెత్తాం. ఆ దయ్యం ఆట వేసుకొని మమ్మల్ని వెంటాడుతుంది. అసలు రామ్ మనకు ఏం చెప్పబోతున్నాడని వాడిని అంతలా కొట్టింది. ఒకవేళ అది దయ్యం అని వాడికి ముందే తెలిసి మనకు చెప్పబోయాడా? ఇలా మనసులో అనుకుంటూ భయంతో అలా పరిగెడుతూనే ఉన్నాం. ఆయాసం వస్తుంది, పైగా దాహం కూడా వేస్తుంది. ఆ దయ్యం మాత్రం మమ్మల్ని వదలడం లేదు. రేయ్ అభి, ఇలా ఈ రోడ్డు మీద పరిగెడుతుంటే అది మనల్ని వదలదు. ఇదిగో పక్కనే పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల నుంచి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు ఎటువైపు వెళ్తే ఏం? మనం ఇలాగే వెళ్దాం. ఏదో ఒక బండి కనిపించకపోతుందా? అయినా ఈ పొలాల్లోకి వెళ్ళినా అది రాకుండా ఉంటుందా? అవునరా, అది ఆ దయ్యం ఆటోలో మాత్రమే మనల్ని వెంబడిస్తుంది. కాబట్టి మనం పొలంలోనే జాగ్రత్తగా వెళ్ళగలం అని రప్పుతూ చెప్తున్నాడు. కానీ మరి రామ్రా, వాడిని అక్కడే వదిలేసి వచ్చేసాం. పాపం రా. రేయ్, అభి దయ్యం మన వెంట పడుతుంటే వాడిని ఏం చేస్తుంది? పదా వెళ్దాం అని పొలాల్లోకి వెళ్ళిపోయాం. చాలా దూరం పరిగెత్తి ఒక చోట ఆగాము. మాకు ఆ దయ్యం ఆటో శబ్దం ఏమీ వినిపించలేదు. సరేలే కదా అని ఆ ఊరి లోపలికి వెళ్ళి ఎవరిని అయినా సాయం అడిగి రామ్ని తీసుకురావాలని అనుకున్నాము. ఈ దారిలో వెళ్తే ఇంకొక కిలోమీటర్ త్వరగా వెళ్ళిపోవచ్చని వెళ్తూ ఉన్నాము. ఇద్దరం బాగా అలిసిపోయాం. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అసలే ఎండాకాలం, రాత్రులు కూడా వేడి గాలులు వీస్తున్నాయి. 2 నిమిషాలలో ఒళ్ళంతా ఆరిపోయింది. బాగా దాహం వేస్తుంది. అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్న మాకు దూరంగా మంట వెలుగుతూ కనిపించింది. లిఖిత్, అక్కడికి వెళ్దాం, అక్కడ ఎవరైనా ఉండొచ్చు అని కొంచెం దూరం వెళ్ళాం. ఎవరో ఒక అతను మంట ముందు కూర్చొని ఉన్నాడు. అభి, ఇది చలికాలం కూడా కాదు కదా, ఎవర్రా వాడు? ఇంత వేడిగా గాలి వీస్తుంటే మంట ముందు చొక్కా లేకుండా కూర్చొని ఉన్నాడు. ఏమో నాకెలా తెలుస్తుంది, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం పదా అని వెళ్ళాం. మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. అతడి చేతులు ఎర్రగా ఉన్నాయి, అంతా రక్తం. ఇంకొంచెం ముందుకెళ్ళి చూసాం, అక్కడే స్తంభించిపోయాం. అసలు మా చుట్టూ ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. అతడొక మంత్రగాడు, ఎవరికో చేతబడి చేస్తున్నట్టు ఉన్నాడు. ఎదురుగా రక్తపు మాంసం ముద్ద, ఒక తోలు బొమ్మ. ఓం క్లీం శ్రూం బూం అని ఏదో మంత్రాలు చదువుతున్నాడు. అసలే ఇప్పుడు ఒక దయ్యం నుంచి తప్పించుకున్నాం, మళ్ళీ వీడి కంట పడితే అంతే. ఎందుకురా భయం, మనం వాడిని కదిలించకుండా పక్క నుంచి వెళ్ళిపోదాం అని అన్నాను. సరేలే అని శబ్దం చేయకుండా వెళ్తున్నాం. రాత్రి సమయం 1:50 అవుతుంది. సార్, ఆ యాక్సిడెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్ అని రిపోర్ట్స్ ఎస్ఐకి ఇచ్చాడు. ఈ తప్పుడు దారిలో వెళ్ళడం ద్వారా అమాయకులు చనిపోతున్నారు. ఎలాగైనా సరే 2 రోజుల్లో ఆ రాంగ్ రూట్లో వెళ్ళిన వాళ్ళని పట్టుకోవాలి అని కోపంగా బల్లను గుద్దాడు ఎస్ఐ. సార్, ఆ ఆటో యాక్సిడెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, బాడీని తీసుకెళ్ళాలి అంటున్నారు సార్. సరేలే పంపించేసాయి. ఆ కారుకి సంబంధించిన వాళ్ళు వచ్చారా అని అడిగాడు ఎస్ఐ. లేదు సార్, వాళ్ళెవరూ రాలేదు. ఆ రాంగ్ రూట్లో వెళ్ళిన బైక్ నెంబర్ దొరికింది సార్, మన వాళ్ళు వెతుకుతున్నారు. సరే, ఆ ఆటోలో ప్రయాణించే వ్యక్తి ఎలా ఉన్నాడు? అతనికి సీరియస్గా ఉంది అంట సార్. డాక్టర్స్ కూడా ఏమి చేయలేమని చెప్తున్నారు. ఒకసారి యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళాలి, కారు రెడీగా ఉంచు అని కానిస్టేబుల్ చెప్పి బయలుదేరాడు ఎస్ఐ. రే అభి, ఒకవేళ వాడు మనల్ని చూస్తే మన పరిస్థితి ఏంటిరా? ఏముంది, మనల్ని చంపేస్తాడు. మనం వాడి కంటపడకుండా జాగ్రత్తగా వెళ్తే తప్పించుకోవచ్చు. శబ్దం చేయకుండా వెళ్దాం పదా అని అంటుండగానే లిఖిత్ కాలికి ఏదో తగిలి కింద పడిపోయాడు. కొంచెం గట్టిగా అరిచాడు, అంతే. నా పై ప్రాణాలు పైనే పోయాయి. రేయ్ చూసుకున్నాడు వరా, అసలే ఈ పంట పొలాలు, అక్కడక్కడ ఎత్తు పొలాలు ఉంటాయి. నీ వల్ల నేను కూడా దొరికిపోతే ఇద్దరం ఇక్కడే చేస్తాం. జాగ్రత్తరా అని వాడిని పైకి లేపాను. పడిపోవడం వల్ల వాడి కాలు చెప్పు తెగిపోయింది. రే అభి, చెప్పు తెగిందిరా, ఇప్పుడు ఎలారా? అక్కడే వదిలేసి రా, వాడికి అనుమానం వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని వాడి చెయ్యి పట్టుకొని ఇద్దరం వెళ్ళిపోయాం. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఊరి లోపలికి వెళ్ళే రోడ్డు కనిపించింది. అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నాం అని కొంచెం ధైర్యం తెచ్చుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. దాహంగా ఉంది, ఇంకో కిలోమీటర్ నడిస్తే ఊరు వచ్చేస్తుంది. రామ్ని తలుచుకుంటూ అలా నడుస్తున్నాం. సార్, ఇక్కడే యాక్సిడెంట్ అయింది. ఒక బైకు రాంగ్ రూట్లో వెళ్ళడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని చూసిన వాళ్ళు చెప్పారు సార్ అని యాక్సిడెంట్ ఎలా జరిగిందో వివరిస్తున్నాడు. అది 4 రోడ్లు కలిపే క్రాస్ జంక్షన్. ఒకటి బైపాస్ 1 వే, ఇంకోటి మామూలు రోడ్డు. ఇక్కడ దగ్గరలో ఊర్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు కానిస్టేబుల్ని ఎస్ఐ. ఉన్నాయి సార్, ఇటువైపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంతేకాదు సార్, ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది సార్. అవునా అని అనుమానంగా అడిగాడు ఎస్ఐ. ఇంతలో ఇంకో కానిస్టేబుల్ వచ్చి, సార్, సాక్షులు, అక్కడ చూసిన స్థానికులు ఎవరో 3 బైక్ మీద రాంగ్ రూట్లో రావడం చూశారంట. బండి నెంబర్ ఉంది సార్. వాళ్ళు ఆ 1 వేలో రావడం వల్లే కారు డ్రైవర్ వాళ్ళను తప్పించబోయి ఇటు ఊరు లోపల నుంచి వస్తున్న ఆటోని గుద్దేశాడు. సరే, ఆ బైక్ ఎవరిదో తెలుసుకున్నారా? ఇంకా లేదు సార్, మన వాళ్ళు వెతుకుతున్నారు.
లిఖిత్ అటువైపు చూడు, ఏదో ఒక ఇల్లులా కనిపిస్తోంది. పద అక్కడికి వెళ్దాం, బాగా దాహంగా ఉంది. సరే వెళ్దాం అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక చిన్న బడ్డీ కొట్టు. అది ఏదో చిన్న షాప్ అనుకుంటా, తప్పకుండా నీళ్లు దొరుకుతాయి, త్వరగా పద అని పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఎవరో ఒక ముసలాయన ఉన్నాడు. తాత, 1 లీటర్ మంచినీళ్ళు ఇవ్వు అని అడిగాడు లిఖిత్. చాలా అలసిపోయి ఉండేసరికి మంచినీళ్లు అమృతంలా అనిపించాయి. ఇద్దరం గుక్క ఆపకుండా తాగేశాం. అలా అక్కడే ఒక 5 నిమిషాలు ఉన్నాం. ఇంతలో లిఖిత్ గాడు, తాత, అయినా ఇప్పుడు టైం 2 కావస్తుంది కదా, ఇప్పటి వరకు కొట్టు ఉంచావు ఎందుకు అని అడిగాడు. ఆ ముసలి ఆయన కోపంగా చూశాడు లిఖిత్ వైపు. రే లిఖిత్, ఇప్పుడు నీకు అవసరమా? అయినా ఆయన ఎప్పటి వరకు ఉంచితే నీకెందుకురా? మన సమస్య గురించి ఆలోచించు. త్వరగా వెళ్ళి మన స్నేహితులను తీసుకెళ్లి రామ్ను కాపాడాలి. క్షమించురా, అసలు వాడి గురించే మర్చిపోయా. ఎందుకంటే వాడిని తలుచుకున్నప్పుడల్లా ఆ ఆటో దయ్యం గుర్తొస్తుందిరా. రే లిఖిత్, భయపడకురా, మనం త్వరగా వెళ్దాం పదా అని అన్నాను. సరే అని లిఖిత్ అతనికి డబ్బులు ఇవ్వబోతుండగా తన చేతికి పక్కన ఉన్న డబ్బా తగిలి ఆయన ఒడిలో పడిపోయింది. అంతే, మేము ఒక్కసారిగా స్తంభించిపోయాం. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. ఆ డబ్బా అతని ఒంటి లోపల నుంచి వెళ్ళిపోయింది. మాకు అర్థమైంది, ఈయన కూడా దయ్యమని. అలా అనుకునే లోపే బలంగా ఒక చెయ్యి వచ్చి లిఖిత్ గొంతును గట్టిగా పట్టుకుంది. వాడిని గాల్లోకి లేపుతున్నాడు. నాకు భయంతో కళ్ళమ్మటి నీళ్లు వచ్చేశాయి. అంతా అయిపోయింది, మేము చచ్చిపోయాం అనుకున్నాం. కానీ ఏమైందో తెలియదు, ఒక్కసారిగా వాడిని వదిలేసింది. ఇంకా ఇదే తప్పించుకోవడానికి మంచి సమయం అనిపించి వెంటనే కింద పడిన వాడిని పైకి లేపాను. ఊపిరాడక వాడు దగ్గుతున్నాడు. రే లిఖిత్, ఏమి కాలేదుగా అని వాడిని పట్టుకొని వచ్చిన వైపే పరిగెత్తడం మొదలుపెట్టాం. వాడు పరిగెత్తలేకపోతున్నాడు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది, మాట్లాడలేకపోతున్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక చుట్టూ చూశాం. మాకు ఆ దయ్యం ఏమీ కనిపించలేదు. అమ్మయ్య అనుకుని పక్కన ఉన్న ఒక చెట్టు కిందికి వెళ్ళాం. లిఖిత్ని కూర్చోబెట్టి కొంచెం సేపు అక్కడే ఉన్నాం. వాడికి కొద్దిగా పర్వాలేదనిపించింది. భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వాడిని చూస్తుంటే. మాకు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఆ దేవుడిని తలుచుకొని ఆ చెట్టు కిందే ఉండిపోయాం. వాచ్లో టైం 2 గంటల 37 నిమిషాలు కావస్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు మాకు వెలుగు చూపించిన నిండు చంద్రుడిని మేఘాలు కమ్మేస్తున్నాయి. అంతా చీకటి, చల్లటి గాలులు వీస్తున్నాయి. అవి మా చెవులకు మృత్యుఘోషలాగా వినబడుతున్నాయి. ఒక్కసారిగా ఒక పెద్ద ఉరుము ఉరిమింది. మా గుండెలు ఒక్కసారిగా జల్లుమన్నాయి. మా చావు మాకెంతో దూరంలో లేదనిపించింది ఒకవైపు. పక్కన ఉన్న పొలాల నుంచే నక్కల అరుపులు, ఇటు మా ఏడుపులు. ఒక పదంలో చెప్పాలంటే నరకంలా ఉంది. సార్, వర్షం వచ్చేలా ఉంది, ఇంకా వెళ్దామా సార్ అని ఆవలిస్తూ అడుగుతున్నాడు కానిస్టేబుల్. సరే అని బండి తీయమన్నాడు ఎస్ఐ. అప్పుడే చిన్నగా వర్షం మొదలైంది. సైరన్ వేసుకొని చిన్నగా వెళ్తూ ఉంది పోలీస్ కారు. అలా ఊరు లోపలికి వెళ్తూ ఉండగా ఎస్ఐ బండి ఆపమన్నాడు. ఏంటి సార్, ఏమైంది? ఏమీ లేదు, అక్కడ చెట్టు కింద ఎవరో ఉన్నట్టున్నారు, ఒకసారి పిలుచుకురమ్మన్నాడు ఎస్ఐ. కానిస్టేబుల్ దిగి వెళ్తున్నాడు. రే అభి, అటువైపు చూడు, ఏదో కారు వస్తుంది, పద లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం, ఆ దయ్యం కంట పడకుండా అని చెప్పాడు. సరేలే అని రోడ్డు పక్కన ఉండి కారును ఆపి ఇలా కొంచెం ఊరు లోపల దించేయమని అడిగాడు. సరే ఎక్కమన్నాడు. మా మొహాలు చూసి అతనికి ఏమర్థమైందో తెలియదు కానీ, మీరు ఎందుకో భయపడుతున్నట్లు ఉన్నారు అని అడిగాడు. మేము తెల్లమొహం వేసుకొని అలాగే చూస్తున్నాం. ఏంటి, నేనేమైనా తప్పుగా అడిగానా అని మళ్ళీ అడిగాడు. మేము తేరుకొని మాకు ఏమి జరిగిందో మొత్తం చెప్పాం. ఒక్కసారికి కారు ఆపేశాడు. కారు ఎందుకు ఆపాడో మాకు తెలియదు. వెంటనే కారు దిగి మా వైపు వచ్చి ఇలా అని ఒక్కసారిగా ఉన్నట్టుండి మాయం అయిపోయాడు. అలా మాయం అయిపోయేసరికి మాకు భయం ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఈ దయ్యం ఏం చేస్తుందో అని. అసలే ఇంతకుముందు ఈ 2 దయ్యాల వల్ల మా స్నేహితుడిని పోగొట్టుకొని నరకం చూశాం. ఇప్పుడు కూడా మాకు ఆ భయం తప్పెట్టులేదు. అలా అనుకుంటుండగానే కారు స్టార్ట్ అయ్యింది. కారు డోర్స్ మూసుకొని పోయాయి. మేము తెరవడానికి ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదు. కారు అద్దాలన్నీ ఎర్రగా రక్తంతో కడిగినట్టు అయిపోయాయి. కారు దానికి అదే గేర్ మార్చుకొని బైపాస్ వైపు వెళ్తుంది. మేము అద్దాలని పగలగొట్టడానికి ప్రయత్నించాం, కానీ లాభం లేదు. కారు దాని వేగాన్ని పెంచుకొని చాలా వేగంగా వెళ్తుంది. ఇంతలో కారులో నుంచి పాటలు రావడం మొదలుపెట్టాయి. అది పాటలా లేదు, ఎవరో కొంతమంది అరుస్తూ రోధిస్తున్నట్లు. ఆ ఏడుపులు పాటలా వస్తున్నాయి. మాకు భయం ఇంకా ఎక్కువైంది. గట్టిగా గుండెలు పగిలేలా ఏడుస్తూ అరుస్తున్నాము, కానీ మా మాటలు బయటికి వినిపించడం లేదు. రే అభి, ఇక మన చావును ఎవ్వరూ ఆపలేరురా, చనిపోయే ముందు ప్రశాంతంగా చనిపోదాం. లిఖిత్, మనకి ఏమీ కాదురా, మనం ఏ తప్పు చేయలేదు, ఆ దేవుడిని తలుచుకోరా, ఇప్పుడు మనల్ని కాపాడేది ఆ దేవుడేరా అని మనసులో తలుచుకుంటూ కారు సీటు వెనుక కానుకొని లిఖిత్ను
అని లిఖిత్, మనకు ఏమి కాదురా, మనం ఏ తప్పు చేయలేదు, ఆ దేవుడిని తలుచుకోరా, ఇప్పుడు మనల్ని కాపాడేది ఆ దేవుడేరా అని మనసులో తలుచుకుంటూ కారు సీటు వెనుకకు అనుకోని లిఖిత్ను పట్టుకుని కూర్చున్నాను. కానిస్టేబుల్ చెట్టు కింద ఉన్న అతన్ని పిలిచి, ఏంటి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు సార్, నేను పక్కనే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నా. రాత్రి మా కాలేజీలో ఫంక్షన్ జరిగింది, అందుకే లేట్ అవడంతో నడుచుకుంటూ వచ్చా. ఇంతలో వర్షం వచ్చేసరికి ఈ చెట్టు కింద వచ్చాను సార్. అలాగా, నిన్ను మా ఎస్ఐ గారు రమ్మంటున్నారు, పద అని తీసుకెళ్లాడు. నీ పేరు ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఎస్ఐ. నా పేరు వినయ్ సార్, నేను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో అని చెప్తుండగా ఒక కారు అటువైపు వేగంగా రావడం చూస్తాడు ఎస్ఐ. ఆ కారుని ఆపవయ్యా అని కానిస్టేబుల్కి చెప్పి కారు దిగుతాడు ఎస్ఐ. కారు వేగంగా హార్న్ కొట్టుకుంటూ వస్తుంది. కానిస్టేబుల్ ఆగకుండా బైపాస్ వైపే వెళ్తూ ఉంటుంది. ఆ కారులో ఉన్నది అభి, లిఖిత్. లిఖిత్ వినయ్ని చూసి, రే అభి, అక్కడ చూడు, ఏదో పోలీస్ కారులా ఉంది, పక్కనే వినయ్ గాడు కూడా ఉన్నట్టున్నాడు. లోపల అద్దాలన్నీ ఎర్రగా ఉండటం వల్ల అభికి బయట ఎవరున్నారో సరిగా కనిపించలేదు. లిఖిత్ వినయ్ వినయ్ అంటూ వెనక అద్దంను గట్టిగా గుద్దుతున్నాడు. కానిస్టేబుల్, త్వరగా బండి ఎక్కు, మనం వెంటనే ఆ కారుని ఆపాలి అని ఎస్ఐ చెప్తాడు. వినయ్ను కూడా ఎక్కమంటాడు. పోలీస్ కారు సైరన్ వేసుకొని ఆ కారును చేసి బైపాస్ దగ్గర అడ్డంగా ఆపుతాడు. ఆ దయ్యం కారు గట్టిగా హార్న్ కొట్టుకుంటూ వస్తుంది. ఎస్ఐ, రాని రాని, ఓవర్ స్పీడ్ కేసు పెట్టి బొక్కలు తోద్దాం. ఇంతలో మెల్లిగా కురుస్తున్న వాన పెద్దదవుతుంది. అభి, లిఖిత్కి ఎదురుగా ఏం వస్తున్నాయో కనిపించడం లేదు. భయంతో అలాగే ఒకరినొకరు పట్టుకొని కూర్చున్నారు. కారు వేగంగా ఏది అడ్డున్నా గుద్దుకొని వెళ్ళిపోయేలా వెళ్తుంది. పోలీస్ కారులో ఉన్న కానిస్టేబుల్, సార్ వేగంగా వస్తుంది, దిగి ఆపుదామా సార్ అని అడుగుతాడు. ఉండవయ్యా, అసలే బయట వర్షం ఎక్కువగా ఉంది, రాని, ఎంత వేగంగా వచ్చినా పోలీస్ కారు ముందు ఏ కారు అయినా ఆగాల్సిందే అని చూస్తూ ఉంటాడు. కారు దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా వర్షం ఆగిపోతుంది. ఎస్ఐ గారు, ఆ కారుకి డ్రైవరే లేడు సార్ అని కానిస్టేబుల్ చెప్తుండగా ఎస్ఐ కళ్ళు పెద్దవిగా చేసి, అందరూ దిగిపోండి అని అరిచేలోపు ఆ దయ్యం కారు వచ్చి గుద్దేస్తుంది. అంతే, ఒక్కసారిగా చెవులు చిల్లులు పడేంత శబ్దం. ఢామ్ అని పోలీస్ కారు పక్కకు పడిపోతుంది. ఆ దయ్యం కారు ముందు భాగమంతా తుక్కు అయిపోయింది. గాలి దిండులు రావడం వల్ల అభి, లిఖిత్కు ఏమీ అవ్వదు, స్పృహ తప్పుతారు. పోలీస్ కారులో వాళ్ళకి చిన్న చిన్న గాయాలవుతాయి. ఇలా ఉండగా స్పృహ తప్పి పడిపోయిన రాము ఆ బైపాస్ క్రాస్ జంక్షన్కి నడుచుకుంటూ వస్తూ ఆ యాక్సిడెంట్ని చూస్తాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ కారులో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. అక్కడే వినయ్ని చూస్తాడు. రే వినయ్, నువ్వేంటిరా ఇక్కడ అని అడుగుతాడు. ఏం లేదురా, నువ్వేంటిరా ఇక్కడ అని అడుగుతాడు. రామ్ జరిగిందంతా చెప్తాడు. అయితే బైక్ మీరు వేసుకెళ్ళలేదా? లేదు. అయినా నువ్వు బైక్ మాకు ఎప్పుడు ఇచ్చావు? నేను కూడా కాలేజీలోనే ఉన్న, పార్టీ అయిపోయేంత వరకు ఉన్నారా రామ్. కాకపోతే మధ్యలో నా లవర్ అశ్విని నన్ను ఇంటి దగ్గర దిగబెట్టమని చెప్పింది. అప్పుడే మిమ్మల్ని బైక్ అడిగాను. ఆ తర్వాత పెట్రోల్ కొట్టించి మీకు ఇద్దామని వచ్చాను. మీరు ఎవరూ కనిపించలేదు. అలా మిమ్మల్ని వెతుకుతుండగా నా లవర్ ఫోన్ చేసింది. మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళా. అక్కడే నిద్రపోయా. లేచేసరికి 12:30 అయింది. అప్పుడే అందరూ వెళ్ళిపోతున్నారు. మీరు బైక్ లేకుండా వెళ్ళరని తెలుసు. అందుకే చివరి వరకు ఉన్నా మీరు వెళ్ళిపోయి ఉంటారని. ఇక వెళ్దాం అనుకున్నా, కానీ జేబులో చూసుకుంటే బైకు తాళం లేదు. బయటికి వెళ్ళి చూస్తే బండి లేదు. ఇక మీరే తీసుకెళ్ళి ఉంటారా అనుకొని రోడ్డు మీదకి వచ్చా. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. రోడ్డు మీద ఒక్క బండి కూడా కనిపించలేదు. అభికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రాము, లిఖితులకు కూడా చేశా, కలవలేదు. సరేలే అని నడుచుకుంటూ వెళ్తే ఏదో ఒక బండి వస్తుంది అని అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాను. దాదాపు ఊరి దగ్గరికి వెళ్ళా. అంతలో చిన్నగా వర్షం మొదలైంది. ఒక చెట్టు కిందికి వెళ్ళా. అంతలో పోలీస్ కారు వచ్చింది. అలా అదిగో ఆ కారుని చేసి ఇలా అయిపోయిందిరా. పక్కన ఉన్న ఎస్ఐ ఇదంతా విన్నాడు. రాముని పిలిచి, బైక్ నెంబర్ AP16EZ7690 మీదేనా అని అడిగాడు. అవును సార్. ఏమైంది సార్? ఆ కారులో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం సార్ అని కానిస్టేబుల్ అన్నాడు. సరే జాగ్రత్త అని రివాల్వర్ పట్టుకొని కారు దగ్గరికి వెళ్లారు పోలీసులు. కారులో ఎవరైనా ఉన్నారా అని వినయ్ని అడుగుతూ ఆశ్చర్యంగా కారు వైపు చూస్తున్నాడు రామ్. ఎస్ఐ వెళ్ళి కారు డోర్ తీశాడు. రాము, వినయ్ షాక్ అయ్యారు. అందులో ఉన్నది అభి, లిఖిత్. సార్, వాళ్ళు మా వాళ్ళే అని వాళ్ళని బయటికి తీశారు వినయ్, రామ్. స్పృహ తప్పినట్టు ఉన్నారా రామ్ అన్నాడు వినయ్. అలా ఉండగా వర్షపు చినుకులు మొహం మీద పడడంతో స్పృహల నుంచి బయటికి వచ్చారు. జరిగిందంతా అందరికీ చెప్పారు. పోలీసులు కూడా నమ్మలేకపోయారు. అప్పటికి టైం సరిగ్గా 4 గంటలు కావస్తుంది. సరేలే అని పోలీస్ కారు పైకి లేపారు. కారుకి ఏమీ అవ్వలేదు. సైడ్ డోర్స్ విరిగిపోయాయి. ఇంతలో ఆ దయ్యం కారు మాయమైపోయింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇక్కడుంటే ప్రమాదం అని వెంటనే వెళ్ళిపోవాలి అని అందరూ కారు ఎక్కండి అని ఎస్ఐ అంటుండగా ఆటో కారు ఎదురుగా ప్రత్యక్షమయ్యాయి. సార్, ఆ ఆటో కార్ రాత్రి యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళవి. ఎస్ఐ భయంతో, అంటే ఆ చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారి వీళ్ళే ఆ రాంగ్ రూట్లో వెళ్ళిన వాళ్ళు అనుకొని చంపాలనుకుంటున్నాయి. రాంగ్ రూట్ ఏంటి సార్, అసలు ఏమైంది అని అనుమానంగా అడిగాడు అభి. రాత్రి 9:30 గంటలకు ఎవరో రాంగ్ రూట్లో బైపాస్ మీదుగా మీ బైక్ వేసుకొని వెళ్తూ ఒక యాక్సిడెంట్ అవ్వడానికి కారణమయ్యారు. వాళ్ళ వల్ల చనిపోయిన వాళ్ళు వీళ్ళు. అందుకే ఈ బైక్ మీది అవ్వడం వల్ల మీరే కారణం అని మిమ్మల్ని చంపడానికి వస్తున్నాయి. సార్, అసలు ఆ టైంలో మేము ఎక్కడికి వెళ్ళలేదు. బైకు తాళం కూడా వినయ్కి ఇచ్చాము. ఏరా వినయ్, ఏం చేశావు చెప్పరా అని కాలర్ పట్టుకున్నాడు అభి. వినయ్ జరిగిందంతా చెప్పాడు. బైక్ నువ్వు తీసుకెళ్ళలేదు, మేము తీసుకెళ్ళలేదు, మరి ఇంకెవరు తీసుకెళ్ళుంటారు? అలా మాట్లాడుకుంటుండగా ఇక మీరు మాట్లాడుకున్నది చాలు, చావడానికి సిద్ధంగా ఉండండి అని ఆ దయ్యాలు మీ ముందుకు వస్తున్నాయి. వాటిల్లో డ్రైవర్ మొహానికి గాజు పెంకులు గుచ్చుకొని చేతులు రెండు తెగి ఊడి పడిపోయేలా ఉన్నాయి. ఆ ముసలైన తల పగిలి మెదడు బయటికి వేలాడబడుతూ చూడ్డానికి చూడ్డానికి దరిద్రంగా ఉన్నాడు. ఆ కారు అతని మెడ సగానికి తెగిపోయి కళ్ళు రెండు బయటికి వచ్చి చూడడానికి కుళ్ళిపోయిన శవంలా ఉన్నాడు. ముగ్గురు మా దగ్గరికి రాసాగారు. పోలీసులు ఏం చేయలేకపోయారు. భయం వేస్తుంది. మేము ఎంత చెప్తున్నా ఆ యాక్సిడెంట్కి కారణం మేము కాదని అవి వినడం లేదు. వెంటనే అభి, రే లిఖిత్, రాము, నా వెంట రండి అని చెప్పి పక్కన ఉన్న పొలంలోకి తీసుకెళ్లాడు. అవి మా వెంట పడుతున్నాయి. రే అభి, ఏంటిరా వెతుకుతున్నావు అని రాము అడిగాడు. ఏం లేదురా, మనం ప్రాణాలతో బయటపడే ఉపాయం ఉంది, రండి చెప్తాను అని ఒక చోటికి తీసుకెళ్లాడు. రే అభి, ఏంటిరా నీకు పిచ్చి పట్టిందా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు లిఖిత్. ఏమైందిరా లిఖిత్, అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు రామ్. నీకే తెలుస్తుంది చూడు అన్నాడు లిఖిత్. ఇంతకు ముందు మేము చూసిన మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లాడు. మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడో తెలియదు, కానీ ఆ మంత్రగాడిని ఇటువైపు తీసుకొస్తున్నాడు. ఏరా అభి, ఏం చెప్పావురా, మనతో వస్తున్నాడు అని అడిగాడు లిఖిత్. ఏమీ లేదురా, నీకు 3 ఆత్మలను ఇస్తాను, నువ్వు నాకు సాయం చేస్తే అని అడిగాను. వాడు నా చేయి పట్టుకొని చూశాడు. సరే అన్నాడు. వీడి వల్ల మనకి ఏ ప్రమాదం ఉండదుగా అని అడిగాడు రామ్. అదేమి ఉండదు, ఇతడు నిజానికి మాంత్రికుడు కాదు, ఒక స్వామీజీ లాంటి వారు. అంటే దయ్యాలని ఆత్మలని పట్టుకొని బంధిస్తాడు. మనం ఇందాక చూసి చేతబడి చేస్తాడనుకున్నాం, కానీ ఇతను మంచివాడే అని లిఖిత్కు సమాధానమిచ్చి ఆ దయ్యాలున్న వైపు తీసుకెళ్లాడు. అతను వీళ్ళు ఎక్కడ చనిపోయారో అక్కడికి తీసుకెళ్ళండి అన్నాడు. కానీ ఇంతలోనే అవి మమ్మల్ని చంపేస్తే? చంపేవే అయితే మిమ్మల్ని చూసిన క్షణమే చంపేసేవి. ఇప్పటి వరకు మిమ్మల్ని అవి భయపెట్టడం తప్ప ఏమైనా చేయగలిగాయా? ఒకసారి ఆలోచించండి. అవును స్వామి, మీరు చెప్పేది నిజమే, కానీ ఎందుకు? ఎందుకంటే మీలోని ధైర్యం కావచ్చు, లేదా ఆ దేవుడే మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు. ఏంటి మాలో ధైర్యమా? ఏంటి స్వామి మీరు చెప్పేది? నాకేమీ అర్థం కాలేదు. చెప్తాను వినండి. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఒకే ఆత్మ ఉంటుంది, కానీ ఆ ఆత్మ చర్యలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మంచి చర్య అయితే రెండోది చెడు చర్య. ఒకటి తెలివి అయితే రెండోది అమాయకం. ఒకటి సంతోషం అయితే రెండోది బాధ. ఒకటి కోపం అయితే రెండోది శాంతం. ఒకటి ధైర్యం అయితే రెండోది భయం. ఇలా మనిషి ఆత్మస్థైర్యం ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తే మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ఎలాంటి చర్యకు పాల్గొల్పుతుందో అదే మన జీవితంలో మలుపు లాంటిది. సమస్య వచ్చినప్పుడు మీరు ఆలోచించే విధానం, అంటే తెలివిగా, మంచిగా, ధైర్యంగా, శాంతంగా ఇలా మీ ఆత్మస్థైర్యం ఉంటుందో అదే మిమ్మల్ని సమస్య నుంచి కాపాడుతుంది. అదే మిమ్మల్ని ఇప్పుడు కాపాడింది. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి నాయన, బలహీనులు, కోపస్తులు లాంటి వాళ్ళే పగ తీర్చుకుంటారు. ఇప్పుడు ఉన్న ఈ దయ్యంలాగా తెలివైన వారు, ధైర్యవంతులు పగని పట్టించుకోరు, వదిలేస్తారు. ఇలా చెప్పుకుంటూ ఆ బైపాస్ దగ్గరికి వెళ్తారు. వెంటనే ఆ సామి అక్కడ ఒక దుస్తును కప్పి ఏవేవో మంత్రాలు చదువుతుంటాడు. కుంకుమ 3 రాళ్లను ఆ గుడ్డలో కడతాడు. ఆ దయ్యాలు భయంకరమైన శబ్దాలు చేస్తూ అతని చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి చావును చూడకుండా వెళ్ళేటట్టు లేవు, మీరు దూరంగా జరగండి అని చెప్తాడు స్వామి. ఇంతలో ఎస్ఐకి ఫోన్ వస్తుంది. ఫోన్లో, సార్, ఆ రాంగ్ రూట్లో వెళ్ళిన వాళ్ళు దొరికారు సార్ అని వాళ్ళ పేరు, చిరునామా చెప్తాడు కానిస్టేబుల్. అభిని పిలిచి, ఎవరో మధు అట, అతను మీ కాలేజ్ అంట కదా, రాత్రి బైక్ తీసుకెళ్ళింది కూడా అతనే అని చెప్పాడు ఎస్ఐ. చాలా పెద్ద తప్పు చేశావురా మధు అని గట్టిగా అరుస్తున్నాడు అభి. ఆ మాటలు విన్న దయ్యాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. సామి, ఇప్పుడు ఎలాగా, వాళ్ళని కాపాడలేమా అని అడుగుతాడు ఎస్ఐ. ఎవరి కర్మలు వారే జీవితంలో అనుభవించాలి, నేను ఏమి చేయలేను అన్నాడు స్వామి.
ఉదయం 5:30 అవుతుంది. బైక్ మీద మధు అతని స్నేహితులు పెద్దగా కేకలు వేసుకుంటూ వస్తున్నారు. కాపాడండి కాపాడండి అని. సరిగ్గా ఆ క్రాస్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎదురుగా ఒక లారీ. అంతే, పక్కనే ఉన్న ఆ కారు ఆటోల అద్దం మీద రక్తం. రాంగ్ రూట్లో వెళ్ళిన వాళ్ళు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారో అదే రాంగ్ రూట్లో వెళ్ళి తమ ప్రాణాలు పోగొట్టుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు అని పోలీసులు కేసును మూసేశారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఉంటాను. మళ్ళొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.